అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'లవ్లీ ఎనిమీ' ఎపిసోడ్ 9 రచించినది విజ్జు గారు. ఇక స్టోరీలోకి వెళ్దాం. జైకి సర్ది చెప్తూ ఇక వినట్లేదని విసుగొచ్చి ఇద్దరూ వెళ్ళిపోయారు. జై వెళ్తున్న తన పేరెంట్స్‌ని చూసి, "ఆగండి. మీరు వెళ్ళిపోతే నేనిక్కడే సోఫాలో పడుండాలా? నా కట్లు విప్పండి. నేను ధృవింటికి వెళ్తాను" అని అంటాడు కోపంగా. శాంతి గారికి కోపం వచ్చి, "నీ పెళ్ళాన్ని పిలుచుకొని విప్పించుకో" అనేసి వెళ్ళిపోతారు లోపలికి. జై అసహనంగా అలా కూర్చొనుంటాడు. అది పైనుండి చూస్తూ ఉన్న అశు కిందికి వస్తుంటే అది చూసి జై వద్దు వెళ్ళిపో ఇక్కడి నుండి అని అంటాడు. అశుకి అది అలవాటయ్యి ఏం పట్టించుకోకుండా జై దగ్గరకు వచ్చి తన కాలికున్న కట్లను విప్పుతూ ఉంటే జై అది చూసి సైలెంట్గా ఉంటాడు. అశు అది తీసి లెగుస్తుంటే జై తన కాల్ని చూసి వెళ్ళిపోదామని లేచి ముందుకు కదులుతుంటే అది చూసి జై చెయ్యి పట్టుకుని ఆపుతుంది. జై తన చేతిని చూసి నా చెయ్యి వదులు, నేను వెళ్ళాలి అని అంటాడు. అశు బాధగా, ఒకసారి నేను చెప్పేది విను బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీకు నేను ఇష్టం లేదు కదా, నీకోసం నేను నీకు దూరంగా ఉంటాను సరేనా అని అడుగుతుంది కళ్ళెమ్మట నీళ్లతో. జై అది చూసి కొంచెం కరిగి, సరేలే ఏడవకు, ఇక్కడే ఉంటానులే అంటాడు. ఒట్టువై అని చెయ్యి చాచుతుంది. అని చెయ్యిని తాకి వెంటనే తీసేస్తాడు. అశు కళ్ళు తుడుచుకొని, పొరపుస్కి, నిన్ను నేను లవ్ చేస్తానా, అద్దంలో చూసుకున్నావా నిన్ను నువ్వెప్పుడైనా అని అంటుంది నవ్వుతూ. జై షాక్గా, ఏయ్ ఏయ్ ఇప్పుడే కాదే సతీ సావిత్రిలాగా ఏడ్చి మాట్లాడావు, అంటే అదంతా నటనా అని అంటాడు అనవసరంగా ఒట్టు వేశానని ఫీల్ అవుతూ. హా, నీ వీక్నెస్ నాకు తెలుసు, అందుకే నీతో ఒట్టు వేయించుకున్నా అని అంటుంది తన రూమ్కి వెళుతూ. జై కోపంగా కాలుని గోడకి తన్నుకుంటాడు. అది గోరుకి తగలటంతో నొప్పికి కాలు పట్టుకుని కుంటుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకుని తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే కాలేజ్ అయ్యాక ధన్య స్కూటీ వేసుకుని వెళ్ళి ఆకాంక్ష దగ్గర ఫోన్ తీసుకోవాలని వెళ్తుంది. కానీ అక్కడ కొంతమంది తనని వెటకారంగా చూస్తూ ఉండటం చూసి పట్టించుకోకుండా ఆకాంక్ష రూమ్కి వెళ్తుంది. అక్కడ ఆకాంక్ష, లయలు వివేక్ మీద కోపంతో పళ్ళు నురుతూ ఉంటారు. అది చూసి, ఏమైందే, ఇద్దరు అలా పళ్ళను పప్పు నూరినట్టు నూరుతున్నారు అంటుంది. ఏమైందా, నువ్వే చూడు అని తన ఫోన్లో వివేక్ పెట్టిన దాన్ని తీసి చూపిస్తుంది. ఆ మ్యాటర్ కన్నా దాని కింద ఉన్న ధ్రువ్ ఫ్యాన్స్ కామెంట్లను చూసి చిన్నగా బాధ వేసినా అది ఇద్దరికి తెలియకుండా నవ్వుతూ, పోనీలే వదిలేయండి, వివేక్ సార్ రాసేవన్నీ నిజాలవ్వవు కదా అని అంటుంది బయటికి వెళ్తూ. ఆకాంక్ష అది చూసి, ఒకసారి ఆగవే, అసలు రాత్రి ఏమయ్యావే, మీ అన్నయ్య నాకు ఫోన్ చేశాడు, ఎక్కడున్నారు నువ్వు మీ బావ అని అడుగుతుంది నవ్వుతూ. ఏం లేదులే, నేను వెళ్తున్నా బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అంజలి అడ్డుగా వచ్చి నిలబడుతుంది. అది చూసి, ఏంటి సీనియర్, నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది ధన్య. హా, నువ్వు ధ్రువుకి ఇక ఎదురు చెప్పకూడదు, ఎప్పుడు అందరి ముందు తనని వెటకారం చేసి మాట్లాడకూడదు, కాదు కూడదు అని ఇంకా ధ్రువుని ఎదిరిస్తూ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది వార్నింగ్ టోన్తో. అలానే మేడం అని అంటుంది చికాకుగా ధన్య. అలానే ఇంకొక విషయం, నాకు తెలుసు, ఆ రోజు ధ్రువ్ నిన్ను ర్యాగింగ్ చేసి సినిమాకి తీసుకుని వెళ్ళాడు కదా, అది ఎవరికి చెప్పనులే, భయపడకు, మళ్ళీ ధ్రువ్ ఫ్యాన్స్ నిన్ను చంపేస్తారు అని అంటుంది అంజలి. అది విని ఎర్రిపప్ప అని అనుకుంటూ, సరే మేడం నేను వెళ్ళాలిక అని అంటుంది. సరే పో అని అంజలి గీతం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధన్య వెళుతూ ఉన్న ఇద్దరిని చూస్తూ తన స్కూటీ దగ్గరికి వెళ్ళి లాక్ తీస్తుంటే ధ్రువ్ నుండి కాల్ వస్తుంది. అది చూసి, చెప్పండి సీనియర్ సార్, ఇప్పుడే మీ ఫ్యాన్ అదే అంజలి నుండి వార్నింగ్ వచ్చింది. ఏంటి, ఏమంది అంటాడు సీరియస్గా. ఏం లేదులే, చెప్పు అంటాడు. ఏం లేదన్నానుగా, ఇప్పుడెందుకు కాల్ చేశావు అని అడుగుతుంది. రేపు కాలేజ్ లేదు, నిన్ను బయటికి తీసుకువెళ్దామని అనుకుంటున్నా, వస్తావా, నీకు కొంచెం మూడ్ మారుతుంది. లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, వదిలే అంటుంది. రావచ్చు కదా, నీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది అంటాడు ధ్రువ్. సరే ఆలోచిస్తా, ఎప్పుడు అని అడుగుతుంది. మార్నింగే, నేను సెట్ చేసి నీకు టైం పంపిస్తా. సరే బాయ్ అని కాల్ కట్ చేసి స్కూటీ తీసి ఇంటికి వెళ్తుంది. ధ్రువుకి కొంచెం బాధగా ఉంటుంది. ధన్య గురించి
ఆలోచిస్తూ అలా ఉండగా అప్పుడే అశు నుండి కాల్ వస్తుంది. అది చూసి, చెప్పు అశు, ఏమైనా కావాలా? లేదన్నయ్య, నన్ను రేపు బయటికి తీసుకుని వెళ్తావా? నువ్వు ఫ్రీయేనా అని అడుగుతుంది. హా, సరేరా, మరి జై అంటాడు. అది మీరు చూసుకోండి, నాకు తెలీదు అని కట్ చేసి కిటికీ నుండి బయటికి చూస్తూ, ప్రస్తుతమైతే బావని రెచ్చగొట్టి ఇంట్లో ఉంచాను. ఇక పోను పోను ఏం చేయాలో, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ధ్రువుకి అశు మాటలో బాధ కనిపిస్తుంది. అందుకేనేమో నన్ను తీసుకువెళ్ళమంటుంది అని అనుకుంటూ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ధ్రువ్ రెడీ అయ్యి కార్ తీసుకుని జై ఇంటికి వెళ్తాడు. అప్పటికి అశు రెడీ అయ్యి శాంతి గారు చేసిన ఫుడ్ని జైతో పాటుగా తింటూ ఉంటుంది. ధ్రువ్ కార్ సౌండ్ విని త్వరగా తినేసి చేయి కడిగేసుకుని డోర్ దగ్గరికి వెళ్తుంటే జై ముందు వెళుతూ ఉంటే తోసుకొని ధ్రువ్ దగ్గరికి వచ్చి పద అంటుంది. ఆగు, ఇంకొకళ్ళి రావాలి అని జై వైపు చూపిస్తాడు ధ్రువ్. ఆశు సరే అని వెనకాల కూర్చుంటుంది. జై కోపంగా ముందు కూర్చొని ధ్రువుని చూస్తూ, ఏరా, దాన్ని కూడా తీసుకుని రావాలా అంటాడు. ధ్రువ్ నవ్వుతూ, నీతో ఒంటరిగా ఉండలేక అని కార్ని డ్రైవ్ చేస్తూ ఉండగా ధన్య నుండి కాల్ వస్తుంది. అది చూసి చెప్పు అంటాడు. వస్తాను, ఇంటికొస్తావా అని అంటుంది ధన్య. హా, వస్తున్నా అని కాల్ కట్ చేస్తుండే వెనక నుండి అశు ధ్రువు పక్కనే ఉన్న హెడ్ఫోన్స్ తీసుకుంటుంది. అది చూసి అశు, నేను ఇస్తాను కదా, నన్ను అడగచ్చు కదా. పర్లేదులే అని అంటున్న అశు గొంతు విని ధన్య, ఏంటి, ఎవరున్నారు బావతో, చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. జై అశు ఉండటంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అశు అది పట్టించుకోకుండా పాటని ఎంజాయ్ చేస్తూ బయటికి పాడుతుంది. అది విని జై తట్టుకోలేక అశు హెడ్ఫోన్లని లాగేసి, కాకి ఫీల్ అవుతుంది తనని డామినేట్ చేస్తున్నావు అని, కాబట్టి వద్దు అని అంటాడు. ఆశు జై చేతిలో నుంచి లాక్కొని, నేనే బెటర్ కదా, నీదైతే ఏకంగా గాడిద గొంతు, దాన్ని వేసుకొని రాత్రి పాడలేదు, నేను సర్దుకుపోలా, అలానే ఉండిప్పుడు అని మళ్ళీ పెట్టుకుని వింటూ ఉంటుంది. జై తల కొట్టుకొని పక్కనే తనని చూసి నవ్వుతూ ఉన్న ధ్రువుని డిప్ప మీద పీకి, ముందు చూసి డ్రైవ్ చేయి అని అంటాడు. డిప్ప మీద పీకావంటే తోలూడిపోద్ది, జాగ్రత్త, అప్పుడే మర్చిపోయావా అని అంటాడు ధ్రువ్. హా సర్లే అని ముందు చూస్తూ ఉంటాడు జై. ధన్య అలా ఉండగా కాసేపటికి ధ్రువ్ కార్ దూరంలో ఆపి హార్న్ కొడుతూ ఉన్న సౌండ్ విని వెళ్తున్నా అని దీక్షకి చెప్పి ధ్రువ్ కార్ దాకా నడుచుకుంటూ వెళ్ళి ముందు జై ఉండటం చూసి వెనకాలే కూర్చుంటుంది. తన పక్కనున్న అశుని చూసి జైని పిలిచి, అన్నయ్య, ఎవరి అమ్మాయి అని అడుగుతుంది. జై చికాకుగా ఫేస్ పెట్టి ముందుకు చూస్తాడు. అది చూసి ధ్రువ్, అన్నీ నీకు చెప్పాలా అని చికాకు నటిస్తూ ఫోన్లో జైకి మరదలు, అన్నీ బాగుంటే నీకు వదిన అని మెసేజ్ పంపిస్తాడు. అది చూసి ఓహో అని అశుతో పరిచయం చేసుకుంటుంది ధన్య. నా పేరు అశు అని అంటుంది. ధన్య అశు అని చూస్తుంది. ఓ, అష్నవి, ముద్దుగా అశు అంటారందరూ అని అంటుంది. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా ధ్రువ్ ధన్యని చూస్తూ ఉంటాడు సైడ్ మిర్రర్ నుండి. జై ముఖం మీద కర్చీఫ్ పెట్టుకుని పడుకుంటాడు. కాసేపటికి ధ్రువ్ ఒక చోట ఆపటంతో అందరూ దిగి చూస్తారు. అక్కడంతా చుట్టూ పచ్చగా ఉండటం చూసి ఆసక్తిగా ముందుకు వెళ్తారు. కిందంతా పూల మొక్కలు, పైనంతా పెద్ద పెద్ద చెట్లు ఉండటం, దానిమీద చక్కగా కూస్తూ ఉన్న పక్షులు, అందులో ఒకటి కోయిల కూకు అని కూస్తూ ఉండటం చూసి ధ్రువ్ అశుకి చెప్తూ, దాంతో పాటుగా కూస్తే ఇంకా అలానే పెద్దగా అరుస్తుందంట, ట్రై చేయి అని అంటాడు ధన్యని చూస్తూ. అది విని జై కూద్దామని చూస్తుంటే ధ్రువ్ భుజం మీద తట్టి వద్దు అని సైగ చేస్తాడు. జై ధ్రువుని చూసి ధన్య పక్కన నించుంటాడు. అలా కాసేపటికి లోపలికి నడిచి అక్కడ రిసార్ట్ ఉండటం చూసి వెళ్తారు. అక్కడ చాలా వీడియో గేమ్స్ ఉండటంతో అవన్నీ ఆడుతూ ఉంటారు ముగ్గురు. కానీ ధ్రువ్ ధన్య వెనకాలే ఉంటూ ధన్య మైండ్ని చిన్న చిన్న పోట్లాటలతో డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి చీకటి పడుతూ ఉండటం చూసి ఇంటికి బయలుదేరారు నలుగురు. ఈసారి జై డ్రైవింగ్ చేస్తుంటే తన పక్కన అశు కూర్చుంటుంది. ధ్రువ్ ధన్యాలు వెనకాల కూర్చొని వీళ్ళకి కనబడకుండా ఒకరి చేతిని ఇంకొకరు పట్టుకొని ఉంటారు. కాసేపటికి ధన్య ఇంటి ముందాపి ధన్య లోపలికి వెళ్ళేదాకా ఆగి జై ఇంటికి పోనిస్తాడు. జై అశు దిగేసి వెళ్తుంటే ధ్రువ్ దగ్గరికి జై వెళ్ళి హక్ చేసుకుని, థ్యాంక్ యూ రా, అశుని బయటికి తీసుకొచ్చినందుకు అని అంటాడు. ధ్రువ్ నవ్వుతూ దూరం జరిగి, నాకు తెలీదు నీ గురించి,
ఎక్కువ ఆలోచించకుండా పడుకో. ఇంకో వారంలో మనకి ఫేర్వెల్ ఇస్తున్నారు. అప్పుడు మా జై సార్ మంచి హ్యాండ్సమ్‌గా ఉండాలి అని అంటాడు నవ్వుతూ. పోరా నువ్వుండగా నన్నెవరు చూస్తారు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు జై. ధ్రువ్ నవ్వుతూ నాకు తెలుసురా నీకు అషు అంటే ఎంత ఇష్టమో. చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నా. నాకు తెలీదా నీ గురించి అని అనుకుంటూ కార్ తీసుకుని ఇంటికి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ధన్య నుండి కాల్ రావటంతో చూసి చెప్పండి మేడం ఎలా ఎంజాయ్ చేశారు? నా బంగారం రా నువ్వు. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడున్నావు? ఇంటికి దగ్గరలో ఉన్నా. సరే అయితే అత్తమ్మ దగ్గర జాగ్రత్త. అసలే లేట్ అయింది అని అంటుంది నవ్వుతూ. సర్లే బాయ్ అంటాడు ధ్రువ్. బాయ్ అని చెప్తుంది. ధ్రువ్ నవ్వుతూ కార్ పార్క్ చేసి లత దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి లోపలికి వెళ్తాడు. లత అది చూసి రేయ్ ఏమైందిరా నీకు అని అంటారు నవ్వుతూ. అప్పటికే ధ్రువ్ రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద కూలబడి ధన్య అన్న మాటలకి నవ్వుతూ ఉంటాడు. మంచి నిద్రలో ఉన్న ధ్రువ్కి సడన్గా జై ప్రోగ్రామ్ స్క్రిప్ట్లో తప్పు ఉండటం గుర్తొచ్చి లేచి కూర్చుంటాడు. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా గంటే ఉంది. వెంటనే జైని తీసుకుని కాలేజ్కి వెళ్ళాలని ల్యాప్టాప్ తీసుకుని హడావిడిగా జై ఇంటికి వెళ్తాడు. అప్పటికే జై ఇంకా పడుకునే ఉంటాడు. టైం అయిపోతుందని ధ్రువ్ జైని కొడతాడు లేగమని. అయినా లేగకుండా సగం కళ్ళు మాత్రమే తెరిచి నన్ను పడుకోనివ్వండి అని అంటూ ఉంటాడు జై. అది చూసి జై ఏ రేంజ్లో పడుకున్నాడో అర్థమై జై వస్తువులు ప్యాక్ చేసి చూస్తాడు. ఇంకా అలానే ఉండటం చూసి వీపుపై ఎక్కించుకుని బైక్ దగ్గరికి వెళ్ళి జైని వెనకాల కూర్చోబెట్టి కాలేజ్కి వెళ్తాడు. జై ధ్రువ్ని హక్ చేసుకొని చక్కగా నిద్రపోతాడు. కాలేజ్కి వచ్చేసరికి ఇంకా 5 నిమిషాలు ఉండటంతో బైక్ని పార్క్ చేసి కొంచెం పక్కకు తిరిగి జై లెగరా కాలేజ్కి వచ్చేసాం అని అంటాడు. జై మళ్ళీ సగం కళ్ళు తెరిచి జోక్ చేయకరా అసలే షార్ట్తో ఉన్నా అని అంటాడు. ఏంటి అని కిందకి చూస్తాడు ధ్రువ్. జై మోకాలి దాకానే ఉన్న షార్ట్ చూసి తల కొట్టుకొని సర్లే లేగు అని అంటాడు. నాకు నిద్ర వస్తుంది అని ఏడుస్తాడు వదిలేస్తారేమో అని. అప్పుడే పక్కన ఒక జూనియర్ జైని ధ్రువ్ని అలా చూసి నవ్వుతుంటే ధ్రువ్ ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తాడు. దాంతో ఆ అమ్మాయి నోరు మూసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎంతకీ జై లెగట్లేదు అని ఏదోలా కిందికి దింపి జైని భుజం మీద వేసుకుని మోసుకొని వెళ్తూ ఏంట్రా ఇలా పడుకున్నావు ఈరోజు అని అడుగుతాడు. జై నిద్రలో ఉండి నడవలేక ధ్రువ్ వెనకాల ఎక్కుతాడు. ధ్రువ్ అది చూసి సర్లే అని జైని అలానే వీపుపై మోసుకుంటూ తీసుకుని వెళ్తూ చెప్పరా రాత్రి ఏం మింగావు? నిద్ర గొంతుతో నాన్న స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా నిద్ర రావట్లేదని అని అంటాడు జై. నీ అని అనుకుంటూ బ్లాక్ దాకా మోసుకువెళ్ళి రెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ దింపేసి జైని కూర్చోబెట్టి శ్రీకి కాల్ చేస్తాడు. శ్రీ అప్పుడే కాలేజ్కి వస్తూ పార్కింగ్కి వచ్చి లిఫ్ట్ చేస్తాడు. శ్రీ ఎక్కడున్నావు? నీ బైక్ పెట్టే ప్లేస్కి దగ్గరలో ఉన్నా. ఏ అంటాడు. ఏం లేదు నా బ్యాగ్ తనకుంది. జైది ల్యాప్టాప్ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. వచ్చేప్పుడు వాటిని మన బ్లాక్లో ఉన్న రెస్ట్ రూమ్కి తీసుకునిరా. ఏ అని అడుగుతాడు శ్రీ. రారా ముందు అని కాల్ కట్ చేస్తాడు ధ్రువ్. శ్రీ సరే అని ధ్రువ్ బైక్కి ఉన్న బ్యాగ్లను తీసుకుని వస్తుంటే చందుని చూసి తనతో కలిసి వస్తాడు ధ్రువ్ దగ్గరికి. అప్పటికే జై ధ్రువ్ వాళ్ళు తలపెట్టుకుని నైట్ డ్రెస్లో పడుకొని ఉండటం చూసి ఏందిరా ఇది ఏమైంది వీడికి ఇలా పడున్నాడు అని అడుగుతాడు చందు. ధ్రువ్ జరిగిందంతా చెప్పి తల కొట్టుకుంటాడు. శ్రీ అది విని తన బాటిల్ తీసి వాటర్ని జై ముఖం మీద కొడతాడు. దాంతో జై నుండి నిద్రాదేవి ఆగ్రహం చెంది పారిపోతుంది. ధ్రువ్ శ్రీని కోపంగా చూస్తూ ఉంటాడు. చందు ధ్రువ్ని చూసి భయంగా శ్రీని చేతి మీద కొట్టి ధ్రువ్ వైపు చూపిస్తాడు. శ్రీ ధ్రువ్ని చూసి భయపడి అది కాదురా అలా చూడకు నేను నీకే కదా హెల్ప్ చేసింది అని అంటాడు. మాకు తెలియదు మరి అలా చేయాలని అని అంటాడు కోపంగా జై ముఖం తుడుస్తూ ధ్రువ్. జై ధ్రువ్ చేతిని తోసేసి ధ్రువ్ మీద తలపెట్టి పడుకుంటాడు. అది చూసి తల నిమురుతూ ఏంట్రా ఎంతసేపు అయింది అది వేసుకుని? తెలీదురా కానీ మత్తుగా ఉందిరా. మైగ్రేన్ నొప్పి వచ్చిందా? తలపోటు వచ్చేసింది చాలా. నీకు కాల్ చేద్దామని అనుకున్నా కానీ పడుకుంటావని చేలా అని అంటాడు జై. వెంటనే ధ్రువ్ తన బ్యాగ్ నుండి జై మైగ్రేన్ టాబ్లెట్ తీసి జైతో వేయించి అలానే తన మీద పడుకోబెట్టుకుంటాడు. శ్రీ చంద్రుడు వాళ్ళని అలానే చూస్తుంటే
పర్లేదు లేరా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా వీడిని అని ఇద్దరిని పంపించేసి జైని అలానే ఉంచుకొని జై స్క్రిప్టులో తప్పుల్ని కరెక్ట్ చేస్తూ ఉండేసరికి మధ్యాహ్నం అవుతుంది. లంచ్ టైం అవుతుందని జైని లేపుతాడు. జై లేసి, ఏంట్రా, అప్పటి నుంచి ఇలానే ఉన్నానా అని అడుగుతాడు తన షార్ట్స్ చూసి. హా, ఇదిగో నీ బ్యాగ్, ఇందులో అన్నీ ఉన్నాయి, కనీసం డ్రెస్ మార్చుకో, నేను ఇప్పుడే వస్తాను, ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు ధ్రువ్. పర్లేదు లేరా, ఇప్పుడు తగ్గింది, ఏం అక్కర్లేదు, ముందు పో లోపలికి అని బయటికి వెళ్ళి పని చూసుకుంటూ ధన్యకి కాల్ చేస్తాడు. ధన్య క్లాస్లో ఉండటంతో కాల్ని కట్ చేసి ఏంటి అని మెసేజ్ చేస్తుంది. వచ్చావా ఈరోజు? హా, క్లాస్లో ఉన్నా. సర్లే, ఇంటికి వెళ్తున్నా అంటాడు. హా, ఓకే, బాయ్ అంటుంది. బాయ్ అని పని అయిపోయాక జై దగ్గరికి వెళ్దామని నడుస్తూ ఉంటుంటే వివేక్ వెబ్సైట్ నుండి ఇంకో న్యూస్ రావటం చూసి ఓపెన్ చేస్తాడు. అందులో ఇందాక ధ్రువ్ జైని మోస్తూ ఉన్న పిక్ పెట్టి, ఎద్దులా పెరిగినా ఇంకా పాపం ధ్రువ్ మీద ఎక్కి మోసుకెళ్లేలా చూస్తున్నాడు, ఏంటో అని ఉంటుంది అందులో. కింద కామెంట్లలో కొంతమంది అమ్మాయిలు జైసర్ ప్లేస్లో మేముంటే ఎంత బాగున్నాం అని ఉంటే, ఇంకొంతమంది వెంటనే తీసే ఇది, ధ్రువ్ సార్ చూసారంటే నిన్ను చంపేస్తాడు అని ఉంటుంది. అది చూసి ధ్రువ్కి కోపంతో బీపీ మీటర్ పగిలిపోయి వివేక్ గాడి బుర్రని పగలగొట్టాలని కోపంతో కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వివేక్ లైబ్రరీ నుండి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక చెట్టు కింద క్రికెట్ బ్యాట్ని చూసి అది తీసుకుని వివేక్ దగ్గరికి వెళ్తాడు. వివేక్ ధ్రువ్ని చూసి పారిపోదామని పరిగెత్తేలోగా ధ్రువ్ వివేక్ని పట్టుకొని బ్యాట్ హ్యాండిల్ని వివేక్ కన్ను దగ్గర పెట్టి పీక పట్టుకొని, జై మీద అలా పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు, గొయ్యి తీసి కప్పెట్టేస్తాను, మర్యాదగా అది తీసేయి లేదా అని ఆ బ్యాట్ని గట్టిగా నేలకేసి కొడతాడు. అది పెద్దగా సౌండ్ రావటంతో దడుచుకుంటాడు వివేక్. ధ్రువ్ చిటికేసి, మళ్ళీ జై జోలికొస్తే ఏం చేస్తానో కూడా తెలీదు, జాగ్రత్త అని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. వివేక్ తనకి పట్టిన చెమటని తుడుచుకొని తన ఫోన్ తీసి ఆ పోస్ట్ని డిలీట్ చేస్తాడు. ధ్రువ్ లోపలికి వస్తుంటే అప్పటికే జై తల పట్టుకొని ఉంటాడు. ధ్రువ్ కంగారుగా వెళ్ళి మళ్ళీ వస్తుందా నొప్పి అని అడుగుతాడు. జై ఏమీ మాట్లాడలేక అలానే ఉంటాడు. ధ్రువ్కి అర్థమయ్యి జైని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ జైకి చెక్ చేసి కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. అవి తీసుకుని జైని ఇంటికి తీసుకువెళ్ళి తన రూమ్లో దింపి ఏదైనా తినిపించి పడుకోబెట్టేసి హాల్లోకి వచ్చేస్తాడు. అక్కడ శాంతి గారు పని చేసుకుంటూ ఉండటం చూసి, ఆంటీ, వాడిని కొంచెం చూస్తూ ఉండండి, ఏమీ బాలేదు వాడికి అని అంటాడు. ఆహా, నాకే చెప్తున్నావా, అయినా నువ్వు మాకు ఛాన్స్ ఇస్తావా నాన్న, ఆఖరికి ఇప్పుడు కూడా వాడికి సూప్ చేసింది నువ్వు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది నువ్వు, సర్లే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఇక ఇంటికి. సరే ఆంటీ అని ఇంటికి వెళ్ళిపోతాడు ధ్రువ్. అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చివరిగా ఫేర్వెల్ డే వస్తుంది. అంజలి కావాలని 4th ఇయర్ అబ్బాయిల్ని వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లని తీసుకుని రమ్మని చెప్తుంది. ఎందుకంటే అక్కడ 3rd ఇయర్ వాళ్ళే ఎలా చేయాలో డిసైడ్ చేస్తారు. అంజలి పాప ధ్రువ్ తనని పిలిచి అందరి ముందు తీసుకువెళ్తాడని చాలా ఆశలు పడుతూ ఉంటుంది. అలా పార్టీ టైం కావస్తూ ఉండగా అందరూ వస్తూ ఉంటారు. అంజలి ఇంకా తన బ్యాచ్ 1st 2nd ఇయర్ వాళ్ళని కూడా రమ్మని చెప్తుంది. ధ్రువ్ తనతో ఉండటం చూడాలి అని. అందుకని ధ్రువ్ని స్పెషల్గా చూడాలని చాలామంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. అలాగే అబ్బాయిలు అమ్మాయిల్ని చూడాలని వాళ్ళు వస్తారు అక్కడికి. అలా అందరూ వస్తూ ఉండగా చివరిగా జై అశులు కలిసి వస్తారు. ఇద్దరు కుడి ఎడమన్నట్టుంటారు, కానీ ఇద్దరు లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత ధ్రువ్ వస్తాడు. బ్లాక్ షర్ట్ క్రీమ్ ప్యాంట్ వేసుకుని చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ధ్రువ్ని అలా చూసి అందరూ ఫ్లాట్ అయిపోతారు. కానీ తన పక్కన ఎవరూ లేరని, అక్కడున్న అమ్మాయిలు తమని ఎంచుకుంటాడేమో అని తెగ సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే ఎటువంటి ఇంట్రెస్ట్ లేక ఆకాంక్ష లయలు పెట్టే టార్చర్ తట్టుకోలేక బ్లూ అండ్ వైట్ పంజాబీ డ్రెస్ వేసుకున్న ధన్యాన్ని చూసి అందరూ సొల్లు కారుస్తూ ఉంటారు. ఎందుకంటే సింపుల్గా ఉన్న చందమామలా ఉంటుంది. అంజలి ధ్రువ్ని చూసి దగ్గరికొచ్చి, నేను మీ పార్ట్నర్గా ఉండొచ్చా అని అడుగుతుంది చేయి చాచి. ధ్రువ్ ముఖం తిప్పి తన పక్కన చికాకుగా ఫేస్ పెట్టి ఉన్న ధన్యని చూసి తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కొని అంజలిని చూసి నో థ్యాంక్స్ అని అంటాడు. కొంతమంది వాళ్ళ కాంబినేషన్ చూసి కుళ్ళిపోతుంటే, మరికొంతమంది నాకు దొరకరెందుకు ఇలాంటి పేర్ అని అనుకుంటూ ఉంటారు. అంజలికి ధ్రువ్ మాట వల్ల ఈగో హట్ అయ్యి ముఖం మార్చుకొని గీత దగ్గరికి వెళ్తుంది. ఇద్దరిని చూస్తూ ఉన్న గీత
అంజలి రావటం చూసి, చూసావా అంజలి, ఎంత పొగరు ఆ ధన్యకి, ధ్రువ సార్ని తన వైపుకు తిప్పేసుకుని ఎలా అమాయకంగా చూస్తుందో అని అంటుంది. అంజలికి గీత మాటలు పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటుందో అలా ఉంది పాపం. తనని అలా అందరి ముందు దగ్గరికి లాక్కున్న ధ్రువ్ని షాకింగ్గా చూసి, వదులు వదులు అని గింజుకుంటూ ఉంటుంది ధన్య. ధ్రువ్ పైకి సైలెంట్గా ఉండి ధన్యకి దగ్గరగా జరిగి, ఓసై కాసేపు సైలెంట్గా ఉండు, లేకపోతే నన్ను జూలో కోతిని చూసినట్టు చూస్తూ నాతో వస్తానని గొడవ చేస్తూ ఉంటారు, ప్లీజ్ అని అంటాడు ధ్రువ్. సర్లే అని ధన్య కూడా సైలెంట్ అయి చూస్తూ ఉంటుంది. ఆకాంక్ష లయలు ధన్యని ధ్రువ్తో చూసి కొంచెం కుళ్ళిపోతూ, దాని ప్లేస్లో మేముంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అలా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాసేపటికి పార్టీ అయిపోవటంతో అందరూ వెళ్ళిపోతారు. ధన్య తన నుండి దూరంగా జరుగుతుంటే చేయి పట్టుకొని ఆపి, డ్రాప్ చేయనా అని అడుగుతాడు ధ్రువ్. వద్దు, నేను ఈరోజు హాస్టల్లో ఉంటా, నువ్వెళ్ళు అని అంటుంది ధన్య. పక్కానా? హా, పక్కా. సరే జాగ్రత్త అని వెళ్ళిపోతాడు. ఆకాంక్ష లయలు ధ్రువ్ వెళ్ళిపోయాక ధన్యకి రెండు వైపులా వచ్చి ఊపుతూ, ఏం చేశావే, నీకంత చికాకుగా ఉంటే ఆ ఛాన్స్ నాకివ్వొచ్చుగా, నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా, మన కాలేజ్కి హ్యాండ్సమ్ సార్ అతను అని అంటుంది కళ్ళల్లో మెరుపుతో. హా సర్లే, పదండి రూమ్కి వెళ్దాం, నాకు నిద్ర వస్తుంది అని ఇద్దరిని లాక్కెళ్ళిపోతుంది రూమ్కి. ఆ తర్వాత కట్ చేస్తే ప్రస్తుతం ఆలోచిస్తూ ఉన్న ఫరూక్ని చూసి షాహి వచ్చి కదుపుతుంటే పక్కకి తిరిగి చూస్తాడు. ఏంటి అలా ఉన్నావు, చాలాసేపటి నుండి నేను పిలుస్తున్నా, కానీ ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు షాహి. ఏం లేదు, పద వెళ్ళి తిందాం అని బయటికి వెళ్తారు. అలా సమయం గడుస్తూ ఉండగా టైం అవుతుంది అని కల్నల్ ఆర్డర్ని పాస్ చేస్తారు వెళ్ళమని. కొంతమంది సైనికులు కలిసి ఫ్లైట్లో బయలుదేరి ధ్రువ్ పంపిన లొకేషన్కి చేరుకుంటారు. సలీం టెన్షన్ పడుతూ ఉంటారు, కంటైనర్లని జాగ్రత్తగా పంపాలి అని. జాగ్రత్తగా అందులో ఉన్న అమ్మాయిలని కొంతమందిగా కార్లో, ఇంకొంతమందిని జీప్లో పెట్టి అలా పంపిద్దామని రోడ్డు క్లియరెన్స్ కోసమని చూస్తూ ఉంటాడు. అప్పుడే సలీం మనుషులందరూ ఏమరపాటుగా ఉండి అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అది చూసి ఫరూక్ అందులో ఒకడిని స్పృహ తప్పేలా కొట్టి ఒక చోట పడేసి వాడి చేతికున్న బ్యాగ్ తీసి తను పెట్టుకొని ఉంటాడు. అప్పుడే సలీం ముఖానికి మాస్కులు వేసుకోమని అందరికీ ఇప్పిస్తూ ఉంటాడు. అది తీసుకుని ముఖానికి అడ్డంగా పెట్టుకుని బయటికి వస్తాడు. అప్పుడే అందరూ ఆ వెహికల్స్లోకి వెళ్తూ ఉంటారు. ఫరూక్ ఒక వెహికల్లోకి ఎక్కుతుంటే తన పక్కన వెహికల్లో లాస్ట్గా ధన్యని ఎక్కిస్తూ ఉంటారు. ఫరూక్ తల తిప్పేలోగా తన పక్కన ఒకడు వచ్చి నించుంటాడు. దాంతో ఫరూక్ మామూలుగా కూర్చొని వాళ్ళతో పాటుగా వెళుతూ తన షర్టులో ఉన్న ట్రాకర్ని ఆన్ చేస్తాడు. అది చూసి వీళ్ళని గమనిస్తూ ఉన్న ఆర్మీ వాళ్ళు ఆ ట్రాకర్ని చూస్తూ దూరంగా ఫాలో అవుతూ ఉంటారు. పాపం అందులో ఉన్న అమ్మాయిలందరూ వీళ్ళిచ్చిన డోస్కి పడుకొని ఉంటారు. ఫరూక్కి తన పక్కనే ఉన్న అమ్మాయిలని చూసి బాధ వేస్తుంది బాగా. మీరు ఈరోజు బయటికి వచ్చేస్తారు అని అనుకుంటూ చుట్టూ చూస్తూ గమనిస్తూ ఉంటాడు. వెనకాలే వస్తున్న కారులో ధన్య పక్కనే కూర్చుని ఉన్నవాడు ధన్యని అదోలా చూస్తూ ఉంటాడు. ముఖం మీద చేయి పెట్టి చూస్తుంటే పక్కకి తల పడిపోవటం చూసి డౌట్ వచ్చి చేయి పట్టుకొని చూస్తాడు. చేతికి పల్స్ ఏమీ దొరకపోవటంతో తన పక్కనే ఉన్నవాడిని పిలిచి, రేయ్ ఒకసారి తిన్న చేయి పట్టుకొని చూడు, గుండె కొట్టుకోవట్లేదా అని అడుగుతాడు. అతను కంగారుగా ధన్య చేతిని పట్టుకుని చూస్తాడు. ధన్య చేతికి నిజంగానే అతను అన్నట్టు పల్సు దొరక్కపోవటం చూసి, రేయ్ ఈ పిల్ల చచ్చిందిరా అని సలీంకి ట్రాకర్తో, సాబ్ ఇక్కడ ఒక అమ్మాయి డోస్ ఎక్కువై చచ్చింది సాబ్ అని అంటాడు. సలీం అది విని, జీప్ని ఆపకుండా స్లో చేసి డోర్ తీసి బయటికి విసిరేయండి, జాగ్రత్త, రాయిని చూసి దాని మీద కొట్టండి, అప్పుడే అది యాక్సిడెంట్లా కనబడుతుంది అందరికీ అని అంటాడు. వాళ్ళు సరే అని సలీం చెప్పినట్టే స్లో చేసి రాయిని చూసి ధన్యని విసిరేస్తారు. కానీ రాయికి కొద్దిగా పక్కకి పడటంతో కొట్టుకోకుండా తప్పింది. వాళ్ళు అది చూసి ఇక ఏం చేయలేక ధన్యని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వెనకాలే వస్తున్న ఆర్మీ వాళ్ళు ధన్యని అలా విసిరేయటం చూసి వెంటనే వాళ్ళ జీప్లలో ఎక్కించుకొని ఇద్దరితో హాస్పిటల్కి పంపుతారు. సలీం మనుషులు ఆ కార్లని డైరెక్ట్గా రసూల్ ఉన్న చోటికి తీసుకుని వెళ్తారు. అక్కడ రసూల్ పిఏ వచ్చి అందరిని దింపి కంటైనర్లోకి మార్చమని చెప్తాడు. అందరూ సరే అని అతను చెప్పిన దానిలోకి ఎక్కిస్తూ ఉండగా ఫరూక్ రసూల్ కోసమని చుట్టూ చూస్తూ ఉంటాడు. కాసేపటికి
రసూల్ చేతిలో కాక్టైల్ పట్టుకుని బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు. అది చూసి ఫరూక్ ఎవరికీ కనబడకుండా తన చేతిలో ఉన్న ట్రిగ్గర్ని నొక్కుతాడు. దాంతో 2 నిమిషాల్లో రసూల్ డెన్ మొత్తం ఆర్మీ చేతిలో రౌండ్ అయి ఉంటుంది. రసూల్ మనుషులు సైనికుల మీద కాల్పులు జరుపుతూ ఉంటే ఇంకొంతమంది వచ్చి ఫరూక్కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, గన్ ఇచ్చి షూటింగ్కి వెళ్తారు. బుల్లెట్ జాకెట్ లోపల ధ్రువ్ అని ట్యాగ్ ఉంటుంది. ధ్రువ్ అవి తీసుకుని అందరి మీద కాల్పులు జరుపుతూ ఉంటాడు. అక్కడంతా గన్ షూటింగ్ జరుగుతున్నా రసూల్ మాత్రం తన చేతిలో ఉన్న డ్రింక్ని తాగుతూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చుంటాడు. సైనికులందరూ ఆ రౌడీలని చంపేస్తారు. ధ్రువు వచ్చి రసూల్ తలకి గన్ గురి పెడతాడు. రసూల్ తలని పక్కకి తిప్పి అది పెట్టిన ధ్రువుని చూసి నవ్వుతాడు. రసూల్ నవ్వడం చూసి చుట్టూ ఉన్న అందరూ గన్ని లోడ్ చేసి రసూల్కి ఎయిమ్ చేసి ఉంచుతారు. రసూల్ నవ్వుతూ నించొని చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేసి 2 చేతుల్ని పైకెత్తి అరెస్ట్ మీ మిస్టర్ అని అంటాడు సరెండర్ అవుతూ. ధ్రువ్ ఇంకా మిగతా వాళ్ళు రసూల్ని అరెస్ట్ చేసి కారులో తీసుకుని వెళ్తూ ఉంటారు. ధ్రువ్ వెనకాల కార్ని ఎక్కుతూ ఉండగా తన దగ్గరికి ఒక అతను వచ్చి, సార్, ఇందాక వీళ్ళెవరో అమ్మాయిని రోడ్డు మీదకి విసిరేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ దగ్గర ఉంది అని అంటాడు. ధ్రువ్ అది విని అక్కడికే పోని అని అంటాడు. మిగతా వాళ్ళు ఆ అమ్మాయిలందరినీ సురక్షితమైన ప్రదేశాలకి తరలిస్తూ ఉంటారు. ధ్రువ్ వాళ్ళతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఇందాకెవరో అమ్మాయి గురించి నాకు చెప్పారు. ఏమైనా తెలిసిందా ఆ అమ్మాయి గురించి? మాకు చెబితే వాళ్ళ ఇంటికి ఇన్ఫామ్ చేస్తాం అని అంటాడు. ఆ అమ్మాయికి డ్రగ్ని హై డోస్లో ఇవ్వటం వల్ల ప్రస్తుతం కోమాలో ఉంది అండ్ హార్ట్ బీట్ కూడా చాలా స్లోగా కొట్టుకుంటుంది. అందుకే వాళ్ళు ఈ అమ్మాయి చనిపోయింది అని అనుకున్నారు అని అంటాడు డాక్టర్. అప్పుడే తన శాటిలైట్ ఫోన్కి హర్షి నుండి కాల్ రావటం చూసి, డాక్టర్, మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని పక్కకు వచ్చి, హర్షి, ఏమైంది ఇప్పుడు కాల్ చేస్తున్నావు? అది అది బావా, అక్క మిస్ అయింది. అంటే అంటాడు. అంటే బావా, అది అక్క ఆ రోజు నుండి మళ్ళీ కాల్ చేయలేదు. ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ తెలియదు బావా, నాకు భయంగా ఉంది. ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం బావా, కానీ అక్కడ రెక్లెస్గా ఉన్నారు. మీ అమ్మాయి ఎవరితోనో పారిపోయి ఉంటుంది, తర్వాత వాళ్ళే వస్తారులే అని అంటున్నారు అని అంటుంది ఏడుస్తూ. చూడు హర్షి, నేను వస్తున్నా. ఇంకో 2 రోజుల్లో ఇంట్లో ఉంటాను. ఏం భయపడకు, నేను కనుక్కుంటా అని కాల్ కట్ చేస్తాడు. కళ్ళు మూసుకుని ఎక్కడున్నావు ధన్య అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి ధ్రువ్ భుజం మీద చేయి వేస్తాడు. దాంతో కళ్ళు తెరిచి, చెప్పండి, ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి అంటాడు. మిగతా అందరూ ఇంకో 2 రోజులు జాగ్రత్తగా ఉంటే బాగానే ఉంటారు, కానీ ఆ అమ్మాయి మాత్రం కోమా నుండి బయటకు వచ్చేదాకా చెప్పలేం అంటాడు. సరే అయితే మీరందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండండి అని అక్కడి నుండి బయలుదేరుతాడు షిప్ దగ్గరికి. అక్కడ సలీంకి ఏమీ తెలియక చక్కగా రేడియోలో పాటలు వింటూ ఉంటాడు. ధ్రువ్ వెళ్ళగానే తన మీద ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని చూసి నువ్వు నువ్వు అని కోపంగా అనేలోపే ధ్రువ్ అతనిని నుదుటి మీద కాలుస్తాడు. దాంతో వాడు స్పాట్ డెడ్ అయ్యి కింద పడిపోతాడు. ధ్రువ్ అందులో ఉన్న అందరినీ తరలించమని చెప్పి షాహీ దగ్గరికి వెళ్తాడు. షాహీ ధ్రువ్ని అలా చూసి సెల్యూట్ చేస్తాడు. ధ్రువ్ నవ్వి షాహీని దగ్గరికి తీసుకొని ఇదే అసలు నేను అని అంటాడు. షాహీ నవ్వి నాకు అర్థమైంది, కానీ నిన్ను మిస్ అవుతాను అని అంటాడు. నేను కూడా అని షాహీని వదిలి వెళ్ళిపోతాడు ధ్రువ్. ఆ షిప్లో ఉన్న అందరినీ బయటికి తీసుకువచ్చి సలీంకి ఉన్న కనెక్షన్స్ని తెలుసుకోవటానికి ఇంట్రోగేషన్ చేద్దామని తీసుకువెళ్తూ ఉంటారు. ధ్రువ్ అన్నింటినీ చూసుకొని అందరినీ తరలించాక చివరిగా ధ్రువ్ ఒక ఫ్లైట్లోకి ఎక్కి కూర్చుంటాడు. తన పక్కనే ధన్యాని సెలైన్ పెట్టి ఉంచుతారు. ధ్రువ్ పక్కనే ఉన్న ధన్యాని చూడకుండా కిటికీ నుండి బయటికి చూస్తూ ధన్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చాలాసేపటికి వాళ్ళ డెస్టినేషన్కి చేరుకోవటంతో ధ్రువ్ కిందికి దిగి వెళ్ళిపోతాడు. వెనకాలే కొంతమంది సిబ్బంది వచ్చి ధన్యాని మిలిటరీ హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ధ్రువ్ నేరుగా కర్నల్ దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళాలి సార్, నా ధన్య కనిపించటం లేదు అని అంటాడు బాధగా. అతనికి తెలుసు ధ్రువ్కి ధన్య అంటే ప్రాణమని. సరే వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటా అంటాడు. ఓకే సార్, నేను వెళ్తున్నా, ఆ రసూల్తో జాగ్రత్త అని చెప్పేసి తన వస్తువుల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడి నుండి ట్రైన్లను మారుతూ హైదరాబాద్కి వస్తాడు. అప్పుడే దీక్ష కాల్ చేస్తుంది. ధ్రువ్, ఎక్కడున్నావు? హర్షి చెప్పింది నువ్వు ఈరోజు వస్తున్నావని. వచ్చేస్తానక్క, వస్తున్నా, దారిలోనే ఉన్నా అని కాల్ కట్ చేసి క్యాబ్లో ధన్య ఇంటికి వెళ్తాడు.
మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.